ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. యాదాద్రి జిల్లా బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. మాజీ సీఎం కేసీఆర్ తీరుగానే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు కిషన్ రెడ్డి. లకు అండగా పోరాటం చేస్తామని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. బీబీనగర్ ప్రాంతంలోని రాఘవపూర్ అదేవిధంగా రుద్రవెల్లి గ్రామాలను వెళ్లి స్వయంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి, గమనించిన అంశాలేంటి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ గమనించిన అంశాలేంటి? ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలులో వైఫల్యం చెందింది, బాధ్యత రహితంగా వివరించింది, నిర్లక్ష్యంగా వివరించింది. 45 రోజుల క్రితము ధాన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు తీసుకొని వచ్చి రాత్రి పగలు పసిపిల్లలాగా ఆ ధాన్యాన్ని కాపాడుకుంటూ, వర్షం వస్తే మరి ఎండ వస్తే దాన్ని ఎండబెట్టుకుంటూ, వర్షానికి తడుస్తుంటే మళ్ళీ దాన్ని కప్పుకుంటూ కాపాడుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడంలో ఎందుకు బాధో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ కొనుగోలు చేసేటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ప్రతి నయా పైసా, ప్రతి అర రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు 61% ఎంఎస్పి పెంచింది. మరి ఎంఎస్పి పెంచి ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా ఒప్పందం కుదుర్చుకొని, మీరు బయల్ రైస్ ఇచ్చినా పర్వాలేదు మేము తీసుకుంటామని హామీ ఇచ్చాం. గతంలో మరి కేసీఆర్ ఒరేస్తే ఊరన్నాడు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. మీరు ఒరేసారు కాబట్టి ఒరేసుకోండి, మీకు మేము బోనస్ ఇవ్వను, నేను కొనుగోలు చేయను అనే విధంగా కేసీఆర్ బాటలోనే ఈరోజు మరి రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. గత ఏడాది చూసుకుంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతుంది. ఈ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానన్నాడు. ఇది అన్నింటినీ ఏ విధంగా చూస్తాం? మేము ఈరోజు చివరి గింజ వరకు కూడా కొంటాం. గత సంవత్సరం ఇవ్వాల్సినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మాకు బియ్యం ఏదైతే ఎఫ్సీఐకి సరఫరా చేయాలో ఒప్పందం కుదుర్చుకుందో, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కై ఎఫ్సీఐకి ధాన్యం ఇవ్వలేదు, ఎఫ్సీఐకి బియ్యం ఇవ్వలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకొని ఇంతవరకు కూడా ఎఫ్సీఐకి మరి ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయలేదు ఆ ప్రభుత్వం. కాబట్టి పూర్తిగా మీకు అందరికీ తెలుసు, 100 రోజుల్లో మేము ధాన్యం పైన బోనస్ ఇస్తామని ప్రకటించారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు రైతు పండించేటువంటి ప్రతి ధాన్యం క్వింటాలు పైన 500 బోనస్ ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. మరి పూర్తి స్థాయిలో మేము కొంటామని, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల దగ్గర కొంటామని. కాబట్టి ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మొత్తం మీద చూసుకోవచ్చు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యం కొనుగోలుపై పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాము, రైతులకు అండగా నిలబడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, బీబీనగర్ నుంచి.